ఎలక్షన్లు అయిన తర్వాత నేను పార్టీలు చూడలేను. నేను 2014 నుంచి ఒకసారి ఎలక్షన్లు అయిందంటే అన్ని పార్టీలో ఏ పార్టీలో నాకు సంబంధం ఉండదు. నాకు పాల్గొన్న నియోజకవర్గం నేను ఎమ్మెల్యేనంటే అందరికీ పెద్దన్న తిరిగానే ఉండాలి. నేను అట్లనే ఉంటూ వస్తుంది, నా వ్యవహారం కూడా అట్లనే ఉంటూ వస్తుంది. నేను ఒకళ్ళు గది కళ్యాణ లక్ష్మి అంటే ఇలా సంతకం పెట్టా గల్లకి పెట్టా ఇట్లా ఏమి లేదు. ఎందుకు రాలేదో నాకు తెలియదు. కొందరు వార్డు మెంబర్లు నేను వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలనే వచ్చిన ఇక్కడికి. నేను పోనీ రాకపోయినా పర్లేదు, మీ మధ్యలో మీరు మాత్రం సరే నేను వచ్చినప్పుడు రాకున్నా పర్లేదు, కానీ మీరు ఒక టీంగా ఉండండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మీరు మొత్తం 16 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ మీరే ఒక టీం. ఇప్పుడు మీరంతా ఇంట్లో మేము బయట వాళ్ళనుకుంటా. మీ మధ్యలో పొరపచ్చాలు ఉండద్దు, మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే గ్రామ అభివృద్ధి కుంటుపడతారు, గ్రామ అభివృద్ధి జరుగుతుంది. నేను ఈ సందర్భంగా వేరే పార్టీ బలపరిచిన ఆ వార్డు మెంబర్లు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, అది మనసులో పెట్టుకోవద్దు. మీరు నిన్నటిదాకానే ఎలక్షన్లు అయిపోయినాయి. మీరు ఇప్పుడు వార్డు మెంబర్ అంటే గ్రామం కోసం మీరు పనిచేయవలసిన బాధ్యత గ్రామ ప్రజలు ఇచ్చారు కాబట్టి అందరు కలిసి పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు మీ పనులలో మీరు మీ బాధ్యతల్లో 100% సక్సెస్ కావాలని, గ్రామ అభివృద్ధికి మీరు పునరంకితం కావాలని, మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మేము గెలిచి నిలబడ్డాము, ఇదే మాకు సంతోషము. మీ సదా మీ సేవలో ఎప్పుడూ ఉంటాము. మీకు అందుబాటులో ఉండి మేము తప్పకుండా సేవలు చేస్తామని ఈ సభాముఖంగా పేరు పేరు నమస్కారము. ఈరోజు మా మాలకొండ టైగర్ అన్నగారు ప్రశాంత్ రెడ్డి అన్నగారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్నయ్య అన్నగారు ఏదైతే చెప్పిందో అది 100%గా నెరవేరుస్తారని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఎందుకంటే నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాను. అవే సేవలు కూడా అన్నగారు ఏదైతే చెప్పిండో అదే విధంగా చేస్తారని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. అందులో గురి చేసిండు అయినా కానీ మేము భయపడలేము. మేము ప్రజల మనుషులమని, ప్రజల కోసం పోరాడతామని, 100%గా ప్రజలు నా వైపు ఉన్నారని ఈ పోటీకి రావడం జరిగింది. ప్రజలు కూడా అదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించిండు. ప్రజల మాటలు కూడా మేము ప్రతి గల్లీ విన్నాం. ఆ గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ 100%గా తీర్చిదిద్దే అవకాశం ఇచ్చిండు. నేను చేస్తానని మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తండ్రి చూపిన మాటల గెలిచి నిలిచెను తెలంగాణ జయంగా తెగించి పోరాడిన కేసీఆర్ పిలుపుతోని విజయం మాగి పిలవగానే పలికేటి గుణమే నీకున్నది అన్నా. ఉద్యమంలో ఉరకలేసి కమ్మర్పల్లి మండల కేంద్రంలో సర్పంచ్గా కొత్తపల్లి హారిక గారు, అట్లాగే ఉప సర్పంచ్గా కొత్తపల్లి అశోక్ గారు, అట్లాగే 15 మంది వార్డు సభ్యులు అందరూ కూడా మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మొత్తం 16 మంది వార్డు సభ్యులు, సర్పంచ్ గారు ఒక టీమ్గా ఏర్పడి కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధికి పాటుపడతారని చెప్పి నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా. వారికి ఒక ఎమ్మెల్యేగా నేను చేయవలసినంత వాళ్ళకు చేయడానికి నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటా అని చెప్పి కమ్మర్పల్లి గ్రామ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. కానీ వారు అహంభావంకు పోకుండా, గర్వానికి పోకుండా, అందరితో తలలో నాలుకలా మెలుగుతూ, అందరి మధ్యలో ఉంటూ, వారి యొక్క అన్ని సమస్యలను అటెండ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, కలకాలం వారు చిరస్థాయిగా వారి పేరు కమ్మర్పల్లి గ్రామంలో ఉండిపోయే విధంగా వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.